హల్లెలూయా. నీకు ఒక క్రొత్త పేరు కావాలి అంటే ఆయన క్రొత్త పేరు పెడతాడు నీకు. ఈ ఏరియాలో నీకు ఒక పేరు ఉంది. ఏం పేరు నీ పేరు? నాకు ఒక పేరుంది యేసన్న అని. అయితే ప్రజలు నాకు ఒక పేరు పెడతారు. ఏమని తెలుసా? యేసన్న పాస్టర్ గారు మంచోడే కాదు అని పేరు పెట్టారనుకో, అప్పుడు నా పేరు ఏమైపోయింది? చెడ్డ పేరు అయిపోయింది. ఈ కాలనీలో ఉన్న వాళ్ళు నిన్ను గురించి ఒక పేరు పెడతారు. ఫలానామె ఇది, ఫలానామె అది, ఆమె దగ్గరికి వెళితే అంత మోసమే, ఈమె దగ్గరికి వెళితే అంత అబద్ధాలే, ఆమె చేసే పనులన్నీ అవే, ఆమె చేసే పనులన్నీ ఇవే అని లోకము నీకు ఒక పేరు పెడుతుంది. నీకు ఆ పేరు కాదు కావలసింది. బైబిల్లో ఒక ఆయనకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఆయన పేరు కయ్యూను. ఏం పేరు చెప్పండి? వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు కయ్యూను. యేసయ్య వానికి పెట్టిన పేరు ఏంటంటే, ఈ నుదుటి మీద రాశాడట వానికి, వీడు దేశ దిమ్మరి అని రాశాడట. ఏంటి వాడి పేరేంటి చెప్పండి? వాడి తల్లిదండ్రులు పెట్టిన పేరేంటి? కయ్యూను. నా తల్లిదండ్రులు నాకు యేసన్నా అని పెట్టారు. ఇప్పుడు లోకం ఒక పేరు పెడుతుంది, పాస్టర్నా అని పెడుతుంది. మా పాస్టర్న మంచోడని పెట్టాలి. నీకు కూడా ఒక పేరు పెట్టాలి. లోకం పెట్టే పేరు, దేవుడు పెట్టే పేరు వేరు. లోకం ఒక పేరు పెడుతుంది. లోకంలో పేరు సంపాదించుకోవాలి మనం. దేవుని దగ్గర విలువైన పేరు సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఏ పేరు పెడతాడో చెప్పలా. నేను పరలోకపు తండ్రి, నా దేవుని యొక్క పేరును, యెరూషలేము పట్టణం యొక్క పేరును, నా క్రొత్త పేరు నీకు పెడతాను. హల్లెలూయా.